మీరు యాపిల్ ప్రోడక్ట్ ఈఎంఐలో కొనే ముందు ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి. Welcome and thank you for calling Apple. आपका स्वागत है Apple को कॉल करने के लिए धन्यवाद. I see you contacted us recently about a Mac Mini. If that's the same reason for your call today, press 1. Otherwise, press 2. Thanks. Thank you so much for contacting Apple. My name is. Please help me with your name and your phone number. Yeah, hi. What happened is like I ordered a Mac Mini Okay. on November 20th, I think so. I get the product on 29th November 2025. And on the Jan 1st, the Mac was not turned on. I just tried 20 to 30 times, but it's not turned on to the service center. They told me to give the product there. The technicians here, and they called me like the motherboard is damaged. Okay. Yeah, you have to pay 52,000. I bought it for 50,000. They asked me to pay 52,000. There could be a possibility, sir. Let's suppose when you submitted the device, at the time if they did not check, but when they try to check it, their device, once they open the device, then only they will got to know. Right. Whatever they got to know about your device, then they informed you that there is a liquid damage. On the next day, they told me. First they have told me only one issue. It's a motherboard issue. Okay. The next day they told me it's a liquid damage. How the service center not even opened and they told me your motherboard was damaged. They not even opened, right? They have to check the first things, right? After that only they have to tell the motherboard is an issue. The next day they told me it's a liquid damage. In my position, what will you think? They only pour the water. That's what you think, right? If I complain again and again, nothing will happen. I know very well, sir. Nothing can happen. No one can do anything from Apple side. నవంబర్ 20th 2025లో మ్యాక్ మినీ యాపిల్ ఆథరైజ్ వెబ్సైట్ లో ఆర్డర్ చేశాను. 29th నాకు డెలివరీ అయింది. ఎగ్జాక్ట్ గా 1 month తర్వాత అంటే జాన్ 1st కి మ్యాక్ ఆన్ అవ్వలేదు. 20 times అయినా నేను ట్రై చేశాను, బట్ మ్యాక్ మినీ ఆన్ అవ్వలేదు. ప్రోడక్ట్ తీసుకెళ్లి సర్వీస్ సెంటర్లో ఇచ్చి ఇలా నా మ్యాక్ ఆన్ అవ్వట్లేదు, ఒకసారి చెక్ చేయండి ప్రాబ్లం ఏంటి అని. సార్ ప్రెసెంట్ టెక్నీషియన్ లేరు, టెక్నీషియన్ రేపు వస్తారు, రేపు వచ్చి చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తారని చెప్పారు. ప్రోడక్ట్ తీసుకున్నారు. నెక్స్ట్ డే సాటర్డే అనమాట. సాటర్డే కాల్ చేశాను, అన్నాడు సార్ మీ మ్యాక్ మదర్ బోర్డ్ పోయింది, మీరు 52K పే చేయాలని. కామన్ ఏంటంటే నేను కొన్నది ఈఎంఐలో 50,000 కి స్టూడెంట్ ఆఫ్ ఉంటుంది కదా, 50,000 కొన్నాను. సార్ మదర్ బోర్డ్ రీప్లేస్ చేయడానికి 52,000 అడుగుతున్నాడు. నాకు అర్థం కాదంటే 1 month old మ్యాక్ ఎందుకు పోయిందని అడిగాను. సార్ మాకు తెలియదు, యాపిల్ కేర్ వాళ్ళతో మాట్లాడుకున్నాను. కాల్ చేసి మాట్లాడాను, సార్ ఇలా మా మ్యాక్ ఆన్ అవ్వట్లేదు, 1 month old ఎందుకు ఆన్ అవ్వట్లేదు, సర్వీస్ సెంటర్ వాళ్ళు అడిగితే మదర్ బోర్డ్ రీప్లేస్ చేయాలని చెప్పారు. సరే సార్ నేను ఏంటో క్లియర్ గా తెలుసుకుంటానని సాటర్డే ఈవినింగ్ ఈమెయిల్ చేశారు. మండే మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను, అసలు ప్రాబ్లం ఏంటని. నేను కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత ఆయన ఏమన్నారంటే వాటర్ ఉందంట మదర్ బోర్డ్ లో, అందుకే కాలిపోయింది అని చెప్పారు. సాటర్డే కాల్ చేసినప్పుడే సార్ మీ మదర్ బోర్డు ఇలా వాటర్ పోయిందని చెప్పుంటే ఎలా వాటర్ వెళ్ళిందని నేను అడుగుతాను. ఆ రోజు సాటర్డే ఆయన ఓపెన్ చేయలేదంట. ఈయన ఈమెయిల్ చేసిన తర్వాత మండే ఓపెన్ చేసి ఇది లిక్విడ్ డ్యామేజ్ అని చెప్పాడంట. అదంతా వరకు కరెక్ట్ నాకు అర్థం కాలేదు. సార్ ఇది వారంటీలో కవర్ అవ్వదు, మీరు 52K పే చేయాల్సిందే అని అన్నారు. 50,000 కొంటే 52K ఎందుకు పే చేస్తాను సార్? పోర్ట్లో నుంచి వాటర్ వెళ్ళిపోయింది. అసలు సిస్టమ్ దగ్గర వాటర్ ఎందుకు పెడతాం భయ్యా, నాకు అర్థం కాలేదు. ఫుల్ గా వారంటీ కవర్ అవ్వకుండా లిక్విడ్ డ్యామేజ్ అని చెప్పారు అంతే. నేను ఆల్మోస్ట్ 3 times కాల్ చేశాను సర్వీస్ సెంటర్ కి. సార్ మేమైతే ఏం చేయలేము సార్, మీరు అది పెయిడ్ సర్వీసే, ఫ్రీ సర్వీస్ అయితే కాదు. అదే సర్వీస్ చేయడానికి అయితే కాదు, తెప్పించడానికి హైర్ చేశారు అంతే. మనీ కూడా పే చేసి కాదు, ఈఎంఐ లో పెట్టుకున్నాను. నా దగ్గర ప్రోడక్ట్ లేదు, తినాలా ప్రోడక్ట్ నేను ఈఎంఐ పే చేయాలి, అదే ప్రోడక్ట్ లేదు. మీరు కాంపోనెంట్స్ కరెక్ట్ గా యూస్ చేసి ఉంటే అది 1 month లోపే ఎందుకు పాడైపోద్ది? అసలు లిక్విడ్ ఎందుకు వెళ్ళిపోద్ది భయ్యా? కింద నుంచి వెళ్ళిపోయిందా, లేదంటే ఎయిర్ ప్యూరిఫైరా, అంటే గాలి తీసుకుంటుంది అది ఏవైనా? ప్రసాదం చాలా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద నమ్మకం ఉండకూడదు అసలు. నేను ఆల్మోస్ట్ 3 times కాల్ చేశాను. ఫస్ట్ అయితే జూనియర్ అంట, సార్ మీరు యాపిల్ కేర్ తీసుకున్న ఒక 25K. నాకు అర్థం కాదు, యాపిల్ కేర్ ఇంకెందుకు తీసుకున్నాం, 10,000 అంటే తీసుకుని మళ్ళీ ఒక 25,000 చేసుకుంటే 35,000 అక్కడే అయింది కదా. ఏదో యాపిల్ కేర్ తీసుకుంటే యాపిల్ కేర్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం చెయ్యరు, సింపుల్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బ్రాండ్లే బొక్కలేదు. ఎండ్ ఆఫ్ ద డే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రానిక్ గ్యాజెట్ పోయిందంటే బ్రాండ్ కూడా ఏం పీకదు, జాయిగా తప్పించుకుంటారు అంతే. మనకు మనీ వేస్టా, టికే లాస్.